Hi guys, this is Mahima and welcome to another video. Today I am going to create this makeup look in Telugu. Step by step, prati step anedi nenu cheptanu in Telugu. So do continue watching the video. So first step వచ్చేసి moisturizer. Nivea soft moisturizer use చేస్తున్నాను. Affordable price లో ఏదైనా కావాలి అనుకుంటే this is the best moisturizer that I have used. Inside Cosmetics ది gel primer use చేస్తున్నాను నేను. ఎక్కడైతే నాకు ఓపెన్ పోర్స్ అండ్ లార్జ్ పోర్స్ ఉన్నాయో ఆ ఏరియాలో వరకే నేను ప్రైమర్ అనేది యూజ్ చేస్తున్నాను. బికాజ్ నా యాక్నే ప్రోన్ స్కిన్ కాబట్టి నాకు రెగ్యులర్గా యాక్నే అనేది ఉంటుంది. సో నేను కలర్ కరెక్టర్ అనేది రెగ్యులర్గా కంపల్సరీ యూజ్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఎక్కడైతే నాకు డార్క్నెస్ అనేది ఉందో ఆ ఏరియాస్లో నేను ఆరెంజ్ కలర్ కరెక్టర్ యూజ్ చేస్తాను. ఫౌండేషన్ అప్లై చేసుకునేటప్పుడు జనరల్గా నేను బ్రష్తో అప్లై చేసుకుని తర్వాత బ్యూటీ బ్లెండర్తో బ్లెండ్ చేసుకుంటాను అనమాట. జనరలీ ఎక్కడైతే నాకు యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంది, యాక్నీ ఉంది, లేదంటే పింపుల్స్ వచ్చున్నాయి అనుకున్న ఏరియాలో నేను ఫస్ట్ అప్లై చేసుకుంటాను. బికాజ్ నాకు అక్కడ కవరేజ్ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి. యాజ్ సూన్ యాజ్ మీరు ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు మన బ్రష్లో ప్రోడక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీకు ఎక్కడైతే ఎక్కువ కవరేజ్ కావాలో ఆ ఏరియాలో మీరు ఫస్ట్ ప్రోడక్ట్ అనేది డిపాజిట్ చేసుకోవచ్చు. సో నేను నా బ్యూటీ బ్లెండర్ యూజ్ చేసి జస్ట్ ఆ ఏరియా ఎక్కడైతే నేను కలర్ కరెక్టర్ అప్లై చేశాను ఆ ఏరియాలో వరకే నేను నా ఫౌండేషన్ అనేది అప్లై చేసుకుంటున్నాను. చూడండి, ఈజీగా అప్లై అవుతుంది అన్నమాట ప్రోడక్ట్ అనేది. నేను కన్సీలర్ ఎక్కడైతే నాకు ఎక్కువ యాక్నే ఉందో, ఒకవేళ యాక్నే మార్క్స్ అనేవి కవర్ అవ్వలేదు కొన్ని ఏరియాస్లో అనుకుంటే ఓన్లీ ఆ ఏరియాస్లోనే కన్సీలర్ అనేది అప్లై చేసుకుంటాను. ఇది నా ఎగ్జాక్ట్ షేడ్ ఆఫ్ కన్సీలర్. వల్ల నేను యూజ్ చేసేది స్విస్ బ్యూటీ కన్సీలర్ యూజ్ చేస్తున్నాను. యాజ్ ఐ సెడ్ ఇవాళ అన్ని అఫోర్డబుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను. నేను కన్సీలర్ కూడా బ్లెండ్ చేసుకుంటున్నాను ఎక్కడైతే అప్లై చేశానో ఆ ఏరియాస్లో. ఆల్సో నేను అప్లై చేసిన కన్సీలర్ అయితే రెసిడ్యూ ఉందో అది నేను ఐస్ మీద కూడా అప్లై చేస్తున్నాను. ఇవాళ నేను హెవీ ఐ మేకప్ చేయట్లేదు బికాజ్ బిగినర్ ఫ్రెండ్లీ ట్యుటోరియల్ కాబట్టి ఇది నేను కొంచెం ఈజీ ఐ మేకప్ చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి ఎక్కువ కన్సీలర్ పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో ఏదైతే రెసిడ్యూ ఉందో నేను ఆల్రెడీ అప్లై చేసిన కన్సీలర్ అది మాత్రమే నేను ఐస్ మీద తీసుకెళ్తున్నాను. సో నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ పౌడర్ చేయడము. నేను ఎక్కడైతే నా ఇన్నర్ కార్నర్స్లో నేను ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేశానో ఆ ఏరియాలో వరకు నేను ఒక చిన్న కుషన్తో నా పౌడర్ అనేది నేను సెట్ చేసుకోవడానికి కొంచెం ఇలా ట్యాప్ చేసుకుంటూ ప్రెస్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు డ్రై స్కిన్ ఉంది అనుకుంటే మీరు ఈ మెథడ్ అనేది చేయకూడదు. బికాజ్ నాది ఆయిలీ స్కిన్ ప్లస్ ఈ ఏరియాస్ నాకు ఎక్కువ స్వెట్టింగ్ ఆయిల్ వస్తుంది కాబట్టి నేను ఈ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాను. సో ఒకవేళ మీది డ్రై స్కిన్ ఉంది అనుకుంటే జస్ట్ ఫేస్ అంతా మీ ప్రోడక్ట్ని ఇలా ట్యాప్ చేసుకోండి, సరిపోతుంది. సో నేను స్విస్ బ్యూటీదే మళ్ళీ పింక్ కలర్ బ్లష్ అనేది యూజ్ చేస్తున్నాను. నేను ఓన్లీ నా చీక్స్ మీద ఈ బ్లష్ అనేది పెట్టుకుంటున్నాను. బికాజ్ అగైన్ నా ఫేస్ కొంచెం చబ్బీ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాలో మరీ ముందు వరకు తీసుకురాకుండా ఓన్లీ పైన వరకు మాత్రమే నేను నా బ్లష్ అనేది అప్లై చేసుకుంటున్నాను. యాజ్ ఐ సెడ్ నాకు అఫోర్డబుల్ రేంజ్లో ఈ మేకప్ ట్యుటోరియల్ చేయాలని ఉండే. సో నేను ఎక్కువ ప్రోడక్ట్స్ యూజ్ చేయకుండా నా దగ్గర ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్తోనే నేను ఈ మేకప్ చేస్తున్నాను. So I'm using this pink color blush and applying it in the outer corner of eyes lo apply cheskuntunnanu.
ఉంది అనుకుంటే మీరు కొంచెం ఈ ముంగటి వరకు తీసుకురావచ్చు. లేదు అనుకుంటే జస్ట్ పైన వరకు కాంటోర్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఇవాళ హెవీ కాంటోర్ చేయాలనుకోవట్లేదు. సో ఓన్లీ ఈ అవుటర్ కార్నర్ ఇంకా పైకి అప్లై చేసుకుంటున్నాను. సో నా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సేమ్ మళ్ళీ కాంటోర్ షేడ్ ఏదైతే నేను అప్లై చేసినానో అదే తీసుకొని కొంచెం మళ్ళీ అవుటర్ కార్నర్ ఎక్కడైతే నేను నార్మల్గా మనం లైనర్ అప్లై చేసుకుంటామో ఆ ఏరియాలో వరకే నేను అప్లై చేసుకుంటున్నాను. నాకు స్కిన్ మీద టెక్స్చర్ లేదో ఆ ఏరియాస్లో వరకే హైలైటర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు స్కిన్ మీద టెక్స్చర్ ఉంది అనుకుంటే మీరు హైలైటర్ పెట్టుకోవడం అవాయిడ్ చేయాలి. ఎందుకంటే హైలైటర్ యూజువల్గా ఏ ఏరియాలో మనం అప్లై చేస్తున్నామో ఆ ఏరియాని హైలైట్ అయినట్టు చూపిస్తుంది. సో మనకు ఒకవేళ టెక్స్చర్ అనేది ఉంది అంటే ఒకవేళ మీకు యాక్నే ఉండి దాని స్కార్స్ ఉండడమో లేదంటే ఓపెన్ పోర్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకుంటే అవి ఇంకా ఎన్లార్జ్డ్గా ఎక్కువగా అనిపిస్తుంది. సో నేను ఎక్కడైతే నాకు లేదో టెక్స్చర్ ఆ ఏరియాస్లో నేను హైలైటర్ అనేది అప్లై చేసుకుంటాను. సో నేను సేమ్ హైలైటర్ని ఇన్నర్ కార్నర్స్లో కూడా అప్లై చేసుకుంటున్నాను. ఇన్నర్ కార్నర్స్లో ఇంకా ఈ బ్రౌ కింద అప్లై చేసుకుంటే మన ఫేస్ ఇంకా లిఫ్టెడ్ అయిన ఎఫెక్ట్ అనేది మనకి క్రియేట్ అవుతుంది అనమాట. సో నా దగ్గర ఈ ఎల్ఫ్ బ్రాండ్ది ఈ చిన్న ప్యాలెట్ అనేది ఒకటి ఉంది. ఇట్స్ అరౌండ్ 350 రూపీస్ సంథింగ్ ఇంత చిన్న ప్యాలెట్. ఈ షేడ్స్ ఈ గోల్డెన్ లైట్ షిమరీ షేడ్ అనేది తీసుకొని నేను దీన్ని ఇన్నర్ కార్నర్స్లో అప్లై చేసుకుంటున్నాను ఐస్కి. వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ వేస్ ఈస్ టు యూజ్ యువర్ రింగ్ ఫింగర్ అండ్ అప్లై ఇట్ డైరెక్ట్లీ ఆన్ యువర్ ఐస్. ఓన్లీ ఇన్నర్ కార్నర్స్ నుంచి మిడ్ ఏరియా వరకు అప్లై చేసుకోవాలన్నమాట. మన ఐస్ మిడ్ ఏరియా ఎక్కడైతే వస్తుందో అక్కడి వరకు. Right now my hair is proper black color, so I'm going with a little bit of dark brown shade. ఫస్ట్ ఎప్పుడైనా మీరు ఐబ్రో ఫిల్ చేసుకునేటప్పుడు ఈ అవుటర్ కార్నర్లో నుంచి ఫిల్ చేయడం స్టార్ట్ చేయాలి. అవుటర్ కార్నర్లో మనం ఫిల్ చేసినప్పుడు మనకి ఎక్కువ కంట్రోల్ ఉంటుంది అనమాట ప్రోడక్ట్ మీద. సో నేను అవుటర్ కార్నర్ అనేది ఐబ్రో ఫిల్ చేసుకొని ఫస్ట్, తర్వాత మెల్లిగా నేను ఇన్నర్ కార్నర్కి వెళ్తాను. సో నా ఐబ్రో అనేది అయిపోయింది, 2 సైడ్లు ఫిల్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక కాజల్ యూజ్ చేసి మొత్తం టైట్ లైనింగ్ ఐ లైనర్ అనేది అప్లై చేస్తాను. సో నేను 2 సైడ్లు కూడా కాటుగా ఇంకా టైట్ లైనింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు నేను కాటుగా పైన అప్లై చేసుకొని దాన్ని స్మచ్ చేసుకుంటాను. I'm using a pink lip liner ikkada. This is from Calabar. So first వచ్చేసి నేను నా ఈ క్యూపిడ్ బో ఏరియా ఈ మిడిల్ పార్ట్ ని లిప్ లైనర్ వేసుకుంటున్నాను. I'm going with this nude lipstick from Nykaa. So lipstick to na makeup look అనేది కంప్లీట్ అయిపోయింది. నేను ఇప్పుడు క్విక్లీ యాక్సెసరీస్ అనేది వేసుకొని వస్తాను. So you can tell me how it looks.
is how the look has turned out. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్స్లో చెప్పండి ఈ లుక్ అనేది. I'll see you in my next video. Until then, like, share and subscribe. Bye.